దాకిషోర్ వీళ్ళని అప్రోచ్ అయ్యేంత సినిమా వీళ్ళకి లేదు. వీళ్ళే నేను ఏదో స్టావ్తో మాట్లాడి సెటిల్ చేస్తా, ఎంతో కొంత ఇచ్చి పడేద్దాం, నేను చూసుకుంటే సార్ ఎందుకు అల్లర్ అవుతున్నాను ఈయనలే వీళ్ళే దానకిషోర్ని అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాక్ట్ గా ఇదే విషయము హైడ్రాలో జరుగుతుంది. సో కాల్ జర్నలిస్టులు అందరూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వెనకాల బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేస్తున్నారు. మాకు ఇవ్వండి, మేము మాట్లాడతాం, రంగనాథ్తో మేము మాట్లాడతాం, మేము సెటిల్ చేస్తామని చెప్పి అరే నాకేం సంబంధం, ఏం చేయాలో ఆయనకు అర్థం కాక ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట ఇంటాడేమో రంగనాథ్ ముఖ్యమంత్రి కాబట్టి, ఈ జర్నలిస్టులు కూడా వచ్చి ఏంద్రా నాయన ఈయన పేరు వాడుకుంటున్నారని చెప్పి అట్లా మొత్తం బ్యాచ్ హైడ్రా వెనకాల ఏం జరుగుతుందో ఇప్పుడు ఇదంతా పుసగుచ్చండి అని చెప్తున్నా. ఇక పోతే ఐఏఎస్ ఆఫీసర్ల గురించి కొంతమంది నన్ను ఒక 3-4 డేస్ నుంచి అడుగుతున్నారు. నేను ఇప్పుడు హైడ్రాకి ఐఏఎస్ ఆఫీసర్లకి సంబంధం లేదా రంగనాథ్ గారు, నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఫస్ట్ కూల్చే వరకే రెస్పాన్సిబిలిటీనా, అది ఎవరు అక్కడ పర్మిషన్లు ఇచ్చారనే దానికి కూడా రెస్పాన్సిబిలిటీ 100% ఉండాలి కదా. ఇప్పుడు నవీన్ మిట్టల్ ఫస్ట్ దిగ్గజం, నవీన్ మిట్టల్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, పేపర్లలో ఉండవు ఇవన్నీ. ఓకే, నవీన్ మిట్టలు, దానకిషోర్ ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరి ఎంత మేనేజ్ చేస్తున్నారు అనుకున్నావు. దానకిషోర్కి రేవంత్ రెడ్డి చాలా క్లోజ్గా జాన్ జిగిరి జిల్లి చెప్పా అనుకోండి. ఓకే, దానకిషోర్ ఇవన్నీ చెప్పిన తర్వాత నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను చంపేస్తారు ప్రజలారా. నాకేమైనా అయితే కనుక ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్లు వెనకాల రేవంత్ రెడ్డి ఇంకొంతమంది లీడర్స్ ఉన్నారని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా నేను ముందే చెప్తున్నా, నేను చచ్చిపోయినా పర్లే, నాకు ప్రాబ్లం లేదు, కానీ నా చావు కారణం మాత్రం వీలే అని గుర్తుపెట్టుకోండి. దానకిషోరు ఈజ్ వెరీ క్లోజ్ టు రేవంత్ రెడ్డి, అందుకే ఇంకా ఆయన పేషీలో పెట్టుకుంటూ గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన బిజినెస్ డీల్స్ అన్నీ కూడా, అంటే ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఉన్నాయి కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఈయన సూత్రధారి పోషించాడు, పాత్రధారి సూత్రధారి, పర్మిషన్లు ఇచ్చాడు, ఇంకేదో చేశాడు. దానకిషోర్ అయిపోయింది. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా అమాయకంగా ముఖం పెట్టినటువంటి అమయ్ కుమార్, రంగారెడ్డి గారు హైదరాబాద్ కలెక్టర్, హైదరాబాద్ ఉండే రంగారెడ్డి కూడా చేసిండు, ఇప్పుడు లేడు, ప్రజెంట్ లేడు. బట్ ఈయన ఉన్నప్పుడు అడ్డుగోలుగా ధ్వంసం చేసిండు మొత్తం. గవర్నమెంట్ ల్యాండ్లు అయితేనేమి, అసైన్డ్ ల్యాండ్లు అయితేనేమి, చెరువులు అయితేనేమి, పర్మిషన్లు ఇచ్చి, ఎన్ఓసీలు ఇచ్చి, సతకాలు పెట్టి చేయించి, లేకపోతే బ్లాక్మెయిల్ చేసి 30-40% కమిషన్. ఓకే, అతి త్వరలో వీళ్ళందరి మీద నేను ఏం చేస్తున్నానంటే చేసి చూపిస్తాను. ఎందుకంటే ప్రతిసారి చెప్పి చేయకుండా ఆల్రెడీ ఎంక్వైరీలు వేస్తున్నాం, ఈ సిబిఐ పనిచేయమని అర్థమైపోయింది. సో లోక్పాల్కి కూడా మేము వెళ్ళబోతున్నాం ఢిల్లీలో, వీళ్ళందరి మీద ఆస్తులు ప్రూఫ్స్తో సహా రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తున్నాం. నెక్స్ట్ జయేష్ రంజన్, ఈ జయేష్ రంజన్ ఎట్లా శ్రావ్య ఇండస్ట్రీస్కి సంబంధించి, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి అరవింద్ కుమార్, ఈ ప్లేస్ సరిపోతలేదు, అరవింద్ కుమార్, ఐఏఎస్ శరత్ సంగారెడ్డి కలెక్టర్ ఉండే, ఇక్కడ రాద్దాము, శరత్. ఇన్ఫ్యాక్ట్ ఇక ఇరిగేషన్ అంటే స్మితా సబర్వాల్ కూడా ఉంది, మీ అందరికి కూడా తెలుసు. రజత్ కుమార్, రజత్, సింగరేణి శ్రీధర్, వీళ్ళందరిది ఇదే దందా. వీళ్ళందరి దగ్గర ఎంత లేవన్నా 10,000 కోట్ల ఆస్తులు మినిమం ఉంటుంది. ఇందులో ఒకళ్ళిద్దరివి 10,000 కోట్ల ఆస్తులు నమోదై వాళ్ళకు ఉంటాయి, బినామీల పేర్ల మీద కావచ్చు, భార్య పేర్ల మీద, పిల్లల పేర్ల మీద. కానీ ఎన్జిఓటీలో ఒక్కడ ఆస్తి కూడా నమోదే లేదు. శుద్ధపూసలం మేము ₹1 కూడా సంపాదించుకోలే, మా పేరు మీద అట్లీస్ట్ సైకిల్ కాదు కదా, స్కూటర్ కూడా లేదు, క్లిక్ కొట్టడానికి మాకు రాదు, డ్రైవింగ్ రాదు, మేమేడ కొంటాం అన్న బాపత్లు వీళ్ళంతా అమాయకులు. ఎన్జిఓటీలా వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏవి కూడా నమోదయ్యలేదు. సో అట్లా ఒక 15 మంది ఆఫీసర్లు ఉన్నారు ఐఏఎస్లు. సో వీళ్ళందరినీ మరి ఎవడు ఇచ్చేయాలా? తెలంగాణ పేరు చెప్పుకొని తెలంగాణ, అరే ఏంది నరసింహ గారు, మెయిన్ వీళ్ళందరికీ పెద్ద బాస్ని మర్చిపోయినాం మనం, సోమేష్ కుమార్, రైట్, సిఎస్ ఆయనే. ఇప్పుడు ఈ చెరువుల తతంగం అంతా ఈయనదే. ఇప్పుడు మై హోమ్కి ఇచ్చిన వాసవికి ఇచ్చిన, పర్మిషన్లకు ఇచ్చిన, వాసవికి ఇచ్చిన, వర్టెక్స్కి ఇచ్చిన, లేకపోతే రాజపుష్పకి ఇచ్చిన, దేనికి ఇచ్చిన, వీళ్ళందరికీ బిగ్ బాస్ ఎవడయ్యా అంటే మీరు అనుకుంటారు బిగ్ బాస్కి హోస్ట్ నాగార్జున అని, కానీ మన ఐఏఎస్ ఆఫీసర్లకు హోస్ట్ ఈ సోమేష్ కుమార్.
ఈ సోమేష్ కుమార్ ఇన్స్ట్రక్షన్ ఎవరితో కుమ్మక్కైందంటే కేటీఆర్. ఇట్లా వీళ్ళందరు దొంగలు. మరి వీళ్ళని రంగనాథ్ గారు ఏం చేయబోతున్నారు? పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అమ్ముడు పోయిన వాళ్ళని ఏం చేస్తారు? కార్పొరేటర్లను ఏం చేస్తారు? వాళ్ళకి కోఆపరేట్ చేసినటువంటి కోఆపరేటర్స్ని ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారా? అండ్ అట్లనే కొంతమంది బాధితులు మొన్న వీళ్ళు అమీన్పూర్కి పోయిండు. రంగనాథ్ సార్ పోను, ఆయన మంచోడు, మనం అట్లనే అనాలి ఫస్ట్. ఓకే, అమీన్పూర్ పోయిండు. సో అక్కడ ఈ చిన్న చిన్న వాళ్ళందరూ డబ్బులు చేరవేసుకొని వాళ్ళు బాధితులను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు కొనుక్కోరు, ఇల్లు డిస్మాంటిల్ చేసేసిండ్రు. 50 మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళు అడిగేది ఏంది? వాళ్ళ బాధ, మా బాధ కూడా పట్టించుకోవాలి కదా హైడ్రా. కరెక్టే కదా. ఇప్పుడు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి తప్పుడు పనులు చేసిరు. ఆడ చెరువు ఉందన్న విషయం వాళ్ళకి తెలియదు. ఎవడైతే కొనుక్కున్నారో మోసం చేయడం చాలా ఈజీ అండి, మోసపోవడం చాలా ఈజీ. చెరువులు కబ్జా పెట్టి అమ్మిన వాళ్ళు బాగున్నారు. ఆఫీసర్లకు తప్ప ఎవరికి తెలియదు ఆడ చెరువు ఉందని. వీళ్ళు పాపము లోన్లు తీసుకొని ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇక్కడ అన్ని పర్మిషన్లు ఉన్నాయి కదా, వాటర్ కనెక్షన్ ఉంది, కరెంట్ కనెక్షన్ ఉంది అంటే ఏంది, గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే కదా అవన్నీ వస్తాయి కనెక్షన్లు, లేకపోతే ఏడికేళ్ళు వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కొనుక్కోవచ్చు, తక్కువకు వస్తుంది కదా, లోన్ తీసుకుందామని అడపదడప కూడబెట్టుకొని పైసలు వాళ్ళు కొన్నారండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. శ్రావ్య గారు మా తరపున కూడా వాయిస్ ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. రంగనాథ్ గారు వాళ్ళకి ఏమైనా దారి చూపిస్తారా? రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వాళ్ళకి అక్కడ ఏదైతే కులగొట్టిండ్రో గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా అలాట్ చేస్తారా? వాళ్ళు ఇల్లు కూడా అడుగుతలేరు. మేము అర్థం చేసుకుంటాం, మేమేదో మళ్ళీ కూలి పనో నాలి పనో వేసుకొని మేము కట్టుకుంటాం, మీరు అట్లీస్ట్ ప్లేస్ చూపించండి. ఇక్కడ డిస్మాంటిల్ చేసారు కాబట్టి వేరే దగ్గర ప్లేస్ చూపించండి. మా పరిస్థితి ఏంది? లేదా ఎవడెవరి దగ్గర అయితే మేము కొన్నామో వాళ్ళతోనన్నా మా డబ్బులు ఇప్పియండి. అయితే డబ్బులు ఇప్పియండి, మేము మోసపోయినాం, వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పియండి. లేదా వేరే దగ్గర గవర్నమెంట్ అయినా ప్లేస్ ఇప్పియండి. వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా, వాళ్ళకేం సంబంధం దీంతో? సంబంధం ఎందుకు? సంబంధం ఇన్ ద సెన్స్ తయారు చేసేటోడు ఏదైనా తయారు చేస్తాడు. అల్టిమేట్గా షాప్లో అమ్మేటోడనే పట్టుకుంటారు. డ్రగ్ తయారు చేసే కంపెనీని ఎప్పుడైనా పట్టుకున్నారు? డ్రగ్ అమ్మేటోడనే పట్టుకుంటున్నారు, కన్జ్యూమ్ చేసేవాడిని పట్టుకుంటున్నారు. కన్జ్యూమర్స్ ఎక్కువ దొరుకుతున్నారు కానీ డ్రగ్ అమ్మేటోళ్ళు కొంతమంది దొరుకుతున్నారు, 10 మంది దొరుకుతున్నారు. ఈ మొత్తం డ్రగ్ తయారు చేసే కంపెనీలు 4-5 ఉంటాయి. ఎప్పుడైనా కంపెనీ డ్రగ్ చేస్తూ ఈ కంపెనీ సీజ్ అయిందని విన్నారా? కొన్ని టన్నుల కొద్దీ డ్రగ్ తయారవుతుంది దేశం మొత్తంలో. ఏదైనా ఒక కంపెనీని మేము మూసేసినాం, ఇది హెరాయిన్ తయారు చేస్తుంది, ఇది గంజా తయారు చేస్తుంది, లేదా ఇంకోటి తయారు చేస్తుంది అని మూసారా? లేదంటే ఏదైనా 10 ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుంది, మొత్తం సీజ్ చేసినామని ఎప్పుడైనా విన్నారా? గంజాయి వస్తుంది పలానా ఊరు నుంచి, ఆ ఊరు నుంచి మేము ఆపినాం, బస్సు ఆపినాం, బస్సులో 100 కిలోలు ఆపేమంటారు. కానీ ఏ ఊరు బస్సు, ఏ ఊరిలో తోట ఉంది, ఆ తోటను సీజ్ చేద్దాం లేదంటే ఇది చేద్దామనే పరిస్థితి లేదు. ఇక్కడ ఓన్లీ అల్టిమేట్గా ఎండ్ పాయింట్లో ఉండేవాళ్ళే సఫరర్స్. ఇక్కడ ఎండ్ పాయింట్లో ఉండే వాళ్ళందరూ పొలిటికల్ సఫరర్స్, గవర్నమెంట్ సఫరర్స్. వీళ్ళందరూ వ్యాపారస్తులను వీళ్ళు నాశనం చేయట్లేదు, ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయి. వీళ్ళు ఒక కంట్రోలింగ్ ఉండాలి, ఒక గేట్వే ఉండాలి. ఆ గేట్వే లేదు. భూములు అమ్మేవాడు ఇష్టారాజ్యంగా అమ్ముతున్నాడు. ఫ్రీలాన్స్ పేరుతో అడ్డగోలుగా డబ్బులు దోచేశారు, అడ్డగోలుగా చెరువులు కబ్జా పెడుతున్నారు. చెరువులు కబ్జా పెట్టి వీడు అమ్మేది రేపు పొద్దున వీళ్ళ పైన ఈ 2 ప్రభుత్వాలు కాకుండా ఇంకా ఏదైనా ఆమ్ ఆద్మీ లాంటి ప్రభుత్వం వచ్చింది 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత వచ్చింది. అరే చెరువులు ఇల్లు ఎట్లా కడతారా? మీద వంశీరామ్ని కూలగొట్టింది, ఏం చేస్తారు? వంశీరాముడు అంటే ఇప్పుడు బతుకున్నాడు, అప్పటికి వాళ్ళ వారసులు వస్తారు, అంత చేతగానోళ్ళు ఉన్నారు అనుకో. అప్పుడు వాడు వచ్చి అరే వంశీరాముడు నువ్వు ఎట్లా కడతారా అని చెప్పేసి వాడిని లాగి మొత్తం బిల్డింగ్ కూలగొడితే అందులో 500 మంది రోడ్ ఎక్కాల్సింది. ఆబ్వియస్లీ వంశీరామ్లోనే రాము ఉన్నట్టుంది. అదే వంశీరామ్ మొత్తం వంశీరామ్ అంటే వంశీరామ్ అంతే. ఇక మీరు అర్థం చేసుకోండి, రామ్ ఎందుకు సుబ్బారెడ్డిది అనేది సుబ్బారెడ్డి గారు అని ఉంటుంది. మీరు అట్లా వచ్చారు, సుబ్బారెడ్డి వచ్చినారు. ఇప్పుడు కేటీఆర్ పేరు కూడా రామే కదా. నేనేమంటున్నా సుబ్బారెడ్డి వంశీరామ్ పెట్టిండంటే ఆయనకి ఏముంది, వంశీ ఎవరో రామ్ ఎవరో చూసుకోవాలి. ఎక్కడెక్కడ కూర్చొని ఏ దావత్లలో కూర్చొని పేర్లు డిసైడ్ చేసారు. సో ఇది పరిస్థితి. సో ఇప్పుడు నేను ఏమంటున్నా రంగనాథ్ గారిని, వాసవి, మై హోమ్, వర్టెక్స్, ఓకే, వంశీరామ్, ఇంకోటి ఏంటండి రాజపుష్ప, ఈ 5కి పర్మిషన్లు ఇచ్చిన ఈ ఐఏఎస్లను మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కఠినోడు కులవటుడు కాదు. పర్మిషన్లు ఎందుకు ఇచ్చిండు, ఎవడిచ్చిండు, ఎట్లా ఇచ్చిండు, ఎవడి హక్కులతో ఇచ్చిండు, ఎవడిని మోసం చేసి ఇచ్చిండు, వాళ్ళని సస్పెండ్ చేసే దమ్ములు ఉన్నాయా? వాళ్ళ ఆస్తులు తీసుకుంటారా? సిబిఐ ఎంక్వైరీలు వేస్తారా? వాళ్ళ 10,000 కోట్లు 20,000 కోట్ల ఆస్తులు వీళ్ళ పేర్లు చెప్పుకొని సంపాదించారు, వాళ్ళందరినీ ఏం చేస్తారు? ముఖ్యంగా ఈ బిగ్ బాస్ని ఏం చేస్తారు? సోమేష్ కుమార్ని చాయ్ బిస్కెట్లకు 2 కోట్లు వేసినటువంటి ఇంట్లో హ్యాపీగా చాయ్ బిస్కెట్లు కూడా కూర్చుడు. సో ఏం చేస్తారు ఈయనని?
పాయింట్ నెంబర్ 2, ఆ ఒక శివబాలకృష్ణ ఒక్కడిని పాపం ఆయన భక్తాన్ని చేసి ఆడుకున్నారు. ఆయన ఎరగా చూపించి వీళ్ళందరినీ అయిపోయింది, ఇక పట్టిరు, ఇక చేపలు పట్టినట్టు పట్టిరు. కానీ రంగనాథ్ గారికి అంత పవర్స్ ఉన్నాయి. ఆయన ఐపీఎస్ యాక్చువల్గా ఐపీఎస్ ఆయన చేసిన ఐపీఎస్ కానీ హైడ్రా ఆయన చేతులు ఉంది. హైడ్రాకి అన్ని పవర్స్ ఉన్నాయి. చట్టబద్ధంగా చేస్తే చేయలేదు కదా, గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. ఇప్పుడు వర్టెక్స్ జీవో చేయలేదా? హైడ్రాన్ జీవో చేయలేదు, కానీ వీళ్ళే ఒక పేరు పెట్టి దాని మీద ఇది చేస్తున్నారు. దాని మీద ఎక్కడ జీవోస్ ఏవి చెక్ చేయండి మీరు, గూగుల్లో దొరకవు. హైడ్రాకి సంబంధించి ఏ చట్టబద్ధత దొరకదు. ఏదైనా కోర్టుకి వెళ్ళేటప్పుడు అప్పుడు యాగమేఘాల మీద చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు కదా గండిపేటలో జరిగే ఆ విల్లాస్ అన్ని కేటీఆర్ కవిత అమ్మినారు. కవితకు సంబంధించిన వెంచర్. కవిత ఏం చేసింది, ఆ ఏరియాలో గండిపేటలో మాట్లాడితే మళ్ళీ మా కవితక్క ఇంకొన్ని ఈ రోజు కవితక్క బెయిల్ ఇష్యూ ఉంది. ఈ రోజు 2 మెయిన్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి కవితక్క బెయిల్ టాపిక్, రెండోది వేణుస్వామి. ఎస్, ముఖ్యంగా వేణుస్వామి అంటే గుర్తొచ్చింది. మీరు అబ్జర్వ్ చేసిరా, నిన్న వేణుస్వామి గారు బాధపడుకుంటూ నేను ఆత్మహత్య చేసుకుంటా, నా కుటుంబ సమేతంగా వీళ్ళే కారణం, జర్నలిస్టుల పేరు చెప్పిండు. ఆ వాయిస్ రికార్డులు కూడా ఆయన బయట పెట్టిండు. ఆ వాయిస్ రికార్డ్ డిస్కషన్లో దానం నాగేందర్ పేరు వచ్చింది. మీరు మొత్తం విన్నరో లేదు, నేనైతే మొత్తం చూసిన. ఎట్లా దానం నాగేందర్ పేరు వచ్చింది, హైడ్రా పేరు వచ్చింది. ఏంది, ఫస్ట్ అటాక్ దానం నాగేందర్ మీద జరిగింది. దానం నాగేందర్ హైదరాబాద్తో పంచాయతీ ఉంది. అసలు దానం నాగేందర్కి అవిశ్వాస తీర్మానం పడబోతుండి, కాంగ్రెస్లో కూడా నచ్చట్లేదు, పొమ్మనకుండా పొగ పెట్టడానికి ఫస్ట్ ఎరగా దానం నాగేందర్ వేసిన అనేది పాయింట్. ఎరాని పక్కన పెడితే నిజంగా దొంగనే ఆయన, ఏమి మంచోడేం కాదు, సుధపూసేం కాదు, నిజంగానే కబ్జా పెట్టిండు, కాంపౌండ్ వాళ్ళు కట్టిండు, అన్నీ ముంచిండు, అందరినీ ముంచిండు. సో ఇక్కడ వేణుస్వామి రికార్డింగ్లో ఈయన పేరు ఎందుకు వచ్చిందంటే, అందులో ఈ మూర్తి, జర్నలిస్ట్ మూర్తి అనో కొంతమంది పేర్లు అక్కడ చర్చలు జరిగినాయి కదా. సో వాళ్ళందరూ ఇప్పుడు దానం నాగేందర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారట. హైడ్రా ఎక్కడెక్కడైతే హైడ్రా పోతుందో అక్కడక్కడ ఈ జర్నలిస్ట్ బ్యాచ్ పైసలు వసూలు చేస్తుందని వాళ్ళిద్దరు కాన్వర్జేషన్లో వాయిస్ రికార్డ్లో కనబడ్డది. కావాలంటే ఇప్పుడు కాసేపట్లో మన వాళ్ళు అప్లోడ్ చేస్తారు, లైవ్ పెడతారు. వేణుస్వామి వాళ్ళ భార్య ఇద్దరు కూడా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, జర్నలిస్టులు 5 కోట్లు ఇమ్మని చెప్పి దమ్దమ్ చేస్తున్నారు. నేను నా కూతురు బంగారం కుదబెట్టిన 5 కోట్లు రావు, అసలు అయినా ఎందుకు ఇవ్వాలి, మేము ఏం తప్పు చేసినామని 5 కోట్లు, ఇప్పటికే వెయిట్ లాస్ అయిపోయినాం, ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళిద్దరు కలిసి దంపతులు ఎప్పుడు కూడా వేణుస్వామి గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళ భార్య వీణ ఇంకొక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తారు. ఇద్దరు కలిసి ఎప్పుడు కూడా ఒక ఫ్రేమ్లో లేరు. అటువంటిది మేము ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం వీళ్ళే అని చెప్పి వాళ్ళు ఒక వీడియో చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ జర్నలిస్టులు బ్లాక్మెయిల్, ఆయనకి యాంటీగా వర్క్ చేయడం, కావాలని బ్లాక్మెయిల్ చేయడము, ఇవన్నీ చేయడము, దీనికి మనస్తాపానికి గురయ్యి ఇక ఏం చేయలేము. వాళ్ళకు ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ అది 5 కోట్ల విలువైన ప్రాపర్టీ, అది అమ్మాలన్నా అసలు ఎందుకు ఇవ్వాలి, మీకు ఏం తప్పులు చేసిన వాళ్ళు వేణుస్వామి ఇవ్వాలి, జాతకాలు చెప్పొద్దా? అంటే నాకు ఇక్కడ ఒక చిన్న క్రిటిసైజ్ చేయాలి వేణుస్వామిని. వీటన్నిటికంటే ఒక చార్ట్ తీసుకొని ఇట్లా బోర్డు తీసుకొని మూర్తి జాతకం అని ఒకసారి చెప్తే అయిపోయింది. మూర్తి జాతకమే చెప్పేస్తే అయిపోయేది కదా. ఎందుకు అమ్మాయి అంత శోకంగా మొహం పెట్టి ఏడ్చుకుంటూ వాళ్ళ భార్యను పక్కన పెట్టుకొని మరి ఇన్ని రోజులు కాలు మీద కాలేసి కళ్ళజోళ్ళు తీయలే ఏ రోజు వేణుస్వామి. అంటే 2 సైడ్లు ఉంటాయి. మూర్తి గారిని అన్నాము, ఆయన ఏమంటాడు అంటే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన కూడా నైటే స్టేట్మెంట్ ఇచ్చాడు, పేపర్స్ కూడా ఇచ్చాడు, ఆయన మీడియా ఛానల్ కూడా ఇచ్చుకున్నాడు. ఆయన ఏమంటాడంటే ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే నేను ప్రజలకే మ్యాండేట్ ఇస్తున్నా, మీరే నన్ను కొట్టి చంపేయండి, నేను అసలు అట్లాంటి బ్లాక్మెయిల్ చేయలేదు, అసలు నాకు ఆస్తులు లేవు, నాకు ఆస్తులు అవసరమే లేదు. ఒకవేళ మేనేజ్మెంట్ ఏదైనా చేస్తే అది వేరే, మేనేజ్మెంట్లు కూడా చేయవు. నేను ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ గవర్నర్ విషయంలో ఆయన ఒకటి స్టింగ్ ఆపరేషన్ చేసి ఒక అమ్మాయి ఇస్తే దాన్ని పబ్లిష్ చేసింది కూడా మూర్తిని అప్పుడు, సో ABN లో ఉన్నప్పుడు. సో అది కూడా నేనే చేశాను. సో అలాంటి పెద్ద ఇష్యూస్లోనే నేను ఎప్పుడు రూపాయి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే ఆ రోజు నాకున్న ఇదికి నాకు ఇంకెక్కువ వచ్చేవి. నేను అలాంటి వాళ్ళు నేను బ్లాక్మెయిల్ చేయాలి. నువ్వెంత వేణుస్వామి, ఎందుకంటే ఈక్వల్ టు మూర్తి గారు ఫోన్ చేస్తే ఈక్వల్ టు సీఎం అయినా సరే ఫోన్ ఎత్తి చెప్పు మూర్తి, నదిగో ఇది డైరెక్షన్స్ తీసుకోవచ్చు, ఇవ్వచ్చు, ఎందుకంటే వీళ్ళకి ఇంటర్నల్ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి. ఆయన ఐడియాలజీస్ ఏమైనా ఉంటే సీఎం అయినా సరే, ఇంకొకరైనా సరే, లోకేష్ అయినా